వెల్కమ్ టు సౌందర్య లహరి. నా పేరు ఖుషి. ఈరోజు మనం నీరు ఎక్కువ తాగితే వచ్చే లాభాలు అలాగే నష్టాలు తెలుసుకుందాం. రోజుకి కనీసం మనము 3 నుంచి లేదా 6 లీటర్ల నీళ్ళు అనేది తీసుకోవాలి, అంటే తాగాలి. ఒకేసారి కాదు, గంటకి 2 గంటలకి ఇంత ఇంత అని కొలుస్తూ లిమిట్లో తాగాలి. రోజు మొత్తంలో 3 నుంచి 6 లీటర్లు అనేటివి తాగాలి. ఉదయం నిద్ర లేవగానే 1 లేదా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. అప్పుడు శరీరం అనేది శుభ్రపడుతుంది, కడుపు అనేది క్లీన్గా అవుతుంది. అండ్ ఖాళీ కడుపుతో నీళ్ళు తాగడం వల్ల కూడా మనకి మెటబాలిజం అనేది పెరుగుతుంది. రోజంతా ఒకేసారి తాగేయద్దు, కొంచెం కొంచెంగా తాగాలి. భోజనం చేసే సమయంలో కూడా నీటిని ఎక్కువ తీసుకోకూడదు. భోజనానికి ముందు కానీ తర్వాత కానీ తీసుకోవాలి, కొంచెం కొంచెంగా. నీరు తాగడం వల్ల కూడా మన బరువు అనేది నియంత్రణలో ఉంటుంది, అంటే బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి, తక్కువ తాగినా ఎక్కువ తాగినా. ఒకవేళ మీరు మూత్రం రంగు లేత పసుపుగా ఉంటే శరీరానికి సరిపడా నీరు అందుతున్నట్టు. గాఢ పసుపు రంగులో, అంటే ఎక్కువగా పసుపు కలర్లో మీకు కనిపిస్తే నీళ్ళు మనం తక్కువ తాగుతున్నట్టు అదొక గుర్తింపు. చిన్నపిల్లలు పెద్దలు అని ఏం లేదు, ప్రతి ఒక్కరు నీరు అనేది ఎక్కువగా తాగాలి. వేసవిలో కూడా నీరు ఎక్కువ తాగాలి, వడదెబ్బ తగలదు. చలికాలంలో కూడా నీరు తాగాలి, ఎందుకంటే అప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. నీరు సరిపడా తాగకపోతే తలనొప్పి, నోరు ఎండిపోవడము, అలసట వస్తాయి. ఎక్కువ నీరు తాగితే మంచిదే, కానీ అతి అనేది చేయకూడదు, అంటే ఎక్కువగా తాగకూడదు. సరైన నీరు తాగడం వల్ల మనసు చురుకుగా, ఏకాగ్రతగా, బాగా కంట్రోల్గా ఉంటుంది. చర్మం కూడా కాంతివంతంగా తగదగా మెరుస్తుంది. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ టుడే, కార్తిక్.